వెల్కమ్ టు PM7 వార్తలు. సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేయటం, కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించటం, జైలుకు తరలించటం జరిగాయి. ఇక తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ జైలు నుండి బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ కేసు నుండి అల్లు అర్జున్ బయటపడాలని బన్నీ సతీమణి స్నేహారెడ్డి 41 రోజుల పాటు కఠోర దీక్ష చేయనున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ బాటలో స్నేహారెడ్డి 41 రోజుల పాటు కేవలం పండ్లు మాత్రమే తిని ఉపవాసం చేసి ఆపై తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ధనుర్మాసం నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు చదివి నియమ నిష్ఠలతో పూజించి ఆపై శ్రీవారిని దర్శించుకుంటారని తెలుస్తుంది.